హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ప్రతి జిల్లాలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మరొక జిల్లాకు సంబంధించినటువంటి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు. మరి ఈ వీడియోలో మనము స్టార్టింగ్ నుంచి ఇంటి వరకు మొత్తం కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. మొత్తం కూడా నేను తెలియజేస్తా. కేవలం జస్ట్ మీరు జీఎన్ఎం పాస్ అయితే చాలు, మీరు ఈ ఉద్యోగాలకైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఏ జిల్లా వాళ్ళు మరి ఎవరు అప్లికేషన్ చేసుకోవాలి, ఎక్కడ అప్లికేషన్ చేసుకోవాలి, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనేది మొత్తం కూడా నేను తెలియజేస్తా. సో కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఇంటి వరకు అయితే చూడండి. మొత్తం కూడా వివరించబడి జరుగుతూ ఉంటుంది. ఇకపోతే మనకి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు చూడండి. సో ఇది మొత్తం కూడా మనకి ఆఫ్లైన్లో మనము అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆఫ్లైన్లో మనం ఎక్కడ ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి అనేది కూడా నేను తెలియజేస్తా. అయితే ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఏజ్ విషయానికి చూసినట్లయితే చూడండి, 18 నుంచి 42 సంవత్సరాల వరకు జనరల్ వాళ్ళకి, అలాగే ఒక 5 ఇయర్స్ ఎగ్జామ్షన్ వచ్చేసి మనకి ఎస్సీ ఎస్టీ అండ్ అలాగే బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇక ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళకి 10 ఇయర్స్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 42 సంవత్సరాల కంటే ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళకి 10 ఇయర్స్ ప్లస్ చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే నార్మల్గా మనకు 52 ఇయర్స్ వరకు అయితే నార్మల్ ఏజ్ అయితే మనకు ఇవ్వడం అయితే జరిగింది, 52 సంవత్సరాల వరకు. అంటే మనకి 18 నుంచి 52 సంవత్సరాల వరకు అయితే మనం ఎవరైనా సరే ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. వీటికి అప్లికేషన్ చేసుకోవడానికి అప్లికేషన్ ఫామ్ వెనకాల మనకు పెట్టాల్సినటువంటి డాక్యుమెంట్స్ వచ్చేసి మీ యొక్క ఎస్ఎస్సి మెమో, అలాగే ఇంటర్మీడియట్ మెమో, మీ క్వాలిఫికేషన్ జీఎన్ఎం అయితే జీఎన్ఎం, లేదంటే బీఎస్సీ అయితే బీఎస్సీ, అదైతే మీరు ఆ మెమో అయితే పెట్టాల్సి ఉంటుంది. ఆ యొక్క మార్క్స్ మెమోస్ అవన్నీ కూడా పెట్టాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ లోకల్కి సంబంధించి మీరు 4th నుంచి 10th క్లాస్ వరకు బోనఫైడ్స్ స్టడీ సర్టిఫికేట్స్ అంటాం కదా. సో ఆ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అయితే మనం పెట్టాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. సో క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అంటే మనం అప్లికేషన్ ఫామ్ వెనకాల పెట్టాల్సి ఉంటుంది. ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ లింక్ని నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో పెట్టాను. అంటే ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ గ్రూప్ అండ్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్లు అయితే పెట్టాను. ఆ యొక్క గ్రూప్లలో ఈ యొక్క మన అప్లికేషన్ ఫామ్ అయితే పెట్టడం జరిగింది, అప్లికేషన్ ఫామ్ లింకుని పెట్టడం జరిగింది. సో కాబట్టి ఆ గ్రూప్లలో ఇంకా జాయిన్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే జాయిన్ అయిపోయి ఇప్పుడే ఆ యొక్క లింక్పై క్లిక్ చేసి మీరు ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చెప్పినటువంటి ఏవైతే సర్టిఫికేట్స్ చెప్తున్నానో సో ఆ సర్టిఫికేట్స్ అన్నిటి కూడా పెట్టాలన్నమాట. మీరు జిరాక్స్ కాపీస్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇక ఒకవేళ మీరు ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అయి ఉంటే ఒకవేళ మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ నుంచి మనం చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ మనకు మెథడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకున్నట్లయితే మనకి చూడండి మొత్తం కూడా మనకి 100 మార్క్స్ అయితే ఉంటాయి. సో ఈ 100 మార్క్స్లో మనకు 75% ఏమో మనకు వచ్చినటువంటి ఏదైతే క్వాలిఫికేషన్ జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్లో వచ్చినటువంటి మార్క్స్కి 75% అయితే కలపడం జరుగుతూ ఉంటుంది. అందులో 10% మనకి 10 మార్కులు ఏ విధంగా ఉంటాయంటే మీ క్వాలిఫికేషన్, ఒకవేళ మీ జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ అయిపోయి నా తర్వాత మీకు ఎన్ని ఇయర్స్ అయితే ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ జీఎన్ఎం అయిపోయి 3 ఇయర్స్ అయ్యిందని అనుకుంటే మీకు 3 మార్కులు అయితే కలుస్తాయి అనమాట. అంటే పర్ ఇయర్కి మనకు ఒక మార్క్ అయితే కలవడం జరుగుతూ ఉంటుంది. ఒక 10 సంవత్సరాలు అయిపోయిన అనుకోండి, ఈ 10 మార్కులు కూడా మీకు కలవడం జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే మీకు క్వాలిఫికేషన్ అయిపోయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు అయితే ఉంటాయో అన్ని సంవత్సరాలకు సంబంధించి అన్ని మార్కులు అయితే మీకు యాడ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే మనకి 15% ఇప్పుడు ఈ 75 ప్లస్ ఈ 10 మొత్తం కలిపితే మనకి ఈ 75 ఈ 10 మనం మొత్తం కలిపితే మనకి ఎన్ని అయిపోయింది ఇప్పుడు? సో 85 అయిపోయింది కదా. ఇంకా 15 ఉంటాయి కదా 100కి మనకు. సో ఈ 15కి సంబంధించి మనకు ఎలా ఇస్తారంటే సో మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారంగా వాళ్ళు కేటాయించడం జరుగుతూ ఉంటుంది. అది ఏ విధంగా కేటాయిస్తారంటే చూడండి, 2.5 మార్క్స్ ఏమో ట్రైబల్ ఏరియాలలో మీకు 6 నెలలకు 2.5 మార్కులు కలపడం జరుగుతూ ఉంటుంది. అదే 6 నెలలకి రూరల్ ఏరియాలలో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే 2 మార్కులు కలుపుతారు. అలాగే అర్బన్ ఏరియాలలో మీకు ఒకవేళ 6 నెలలకు గాను అంటే 1 ఇయర్ ఉందనుకోండి, సో 2 మార్క్స్ యాడ్ అవుతాయి అనమాట. అట్లా ఒక 6 నెలలకు ఒక మార్క్ అయితే మీకు యాడ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇకపోతే మనకి సో చూసుకున్నట్టయితే మనకి సెలక్షన్ ప్రాసెస్ మొత్తం కూడా డిఎంహెచ్ఓ వాళ్ళే మనకు చేస్తారనమాట. ఇక మనకు లాస్ట్ డేట్ వచ్చేసి చూసుకున్నట్లయితే మనకి చూడండి, మనకు డేట్ వచ్చేసి మనకి 23 డిసెంబర్ 2024 మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే సో మనకు అప్లికేషన్ డేట్ వచ్చేసి 26 డిసెంబర్ 2024 10:30 నుంచి మనకు జనవరి 4 2025 సాయంత్రం 5 గంటల వరకు అయితే వాళ్ళు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకి 23 జనవరి 2025 రిలీజ్ చేస్తారు. అలాగే ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకి
29/1/2025 మనకు రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైతే ఈ తేదీన 23 జనవరిన మనకు ప్రొవిజనల్ లిస్టు రిలీజ్ చేసి అబ్జెక్షన్ వాళ్ళు తీసుకుంటారనమాట. మీకేమైనా అబ్జెక్షన్ చేయాల్సి ఉంటే అక్కడ అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. దాని తర్వాత అబ్జెక్షన్ రైజ్ చేసిన తర్వాత వాటిని పునఃపరిశీలించిన తర్వాత మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్ మనకి 29 తారీఖు అయితే రిలీజ్ చేస్తారు జనవరి 29న. దాని తర్వాత మనకు 31 అంటే 30 తారీఖు, 31 తారీఖున జనవరి 30 లేదా 31 తారీఖున మీకు అపార్ట్మెంట్‌లోకి అయితే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఆర్డర్ పాస్ చేస్తారనమాట మీకు. అయితే ఇవి మొత్తం కూడా మనకి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, మనకు నర్సింగ్ పోస్టులు వచ్చేసి సో, వీటితో పాటు మనకు ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి మనకి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే ఉండాలి ఖచ్చితంగా. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనకి సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది పడినటువంటి జిల్లా వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే మీరు ఎక్కడ ఇవ్వాలి? వాస్తవానికి మీరు ఈ అప్లికేషన్ తీసుకెళ్ళి మరి ఎక్కడ ఇవ్వాలి అనంటే సో, చూడండి మనకి ఇక్కడ అడ్రస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో, ఎన్‌పీపీసీసీ ప్రోగ్రామ్ ఇన్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఆఫీస్ ఆఫ్‌లైన్ మోడ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో, మరి మీరు ఇవ్వాల్సినటువంటి ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్, మంగళగిరి, గుంటూరు డిస్ట్రిక్ట్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కేటగిరీస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. అయితే మనకు మరి మీరు ఎక్కడ ఇవ్వాలి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అంటే చూడండి డిఎంహెచ్ఓ ఆఫీసు ఈస్ట్ గోదావరి రాజమహదేవవరం అండ్ లొకేటెడ్ ఇన్ మహిళా ప్రాంగణం రాజమహేంద్రవరం రూరల్ కేశవరం రోడ్ బొమ్మూరు దగ్గర మీరు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో, చూడండి అక్కడ ఉన్నటువంటి ఏదైతే డిఎంహెచ్ఓ ఆఫీస్ ఉందో అక్కడ మీరు ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో, 10:30 నుంచి 5 గంటల వరకు అనమాట. సో, ఈ విధంగా ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో, కాబట్టి సో, ఇప్పుడు ఇది మా జిల్లాది కాదని చెప్పేసి మీరు టెన్షన్ పడకండి. సో, మీ జిల్లాలో కూడా పడతా ఉంటాయి. సో, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొత్తగా వాళ్ళు వచ్చినట్లు ఎవరైనా వచ్చినట్టుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ జిల్లాలో ఎప్పుడైతే పడితే అప్పుడు నేను అప్డేట్ ఇస్తాను అనమాట. సో, అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలి. మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ లింకు అలాగే వాట్సాప్ గ్రూప్ లింకు నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో కామెంట్ బాక్స్‌లో పెట్టాను. ఆ గ్రూపులలో ఎప్పుడైతే జాయిన్ అయిపోండి. సో, జాయిన్ కావడం వల్ల ఏంటంటే సో, మీ జిల్లాలో పడినటువంటి ఏవైతే ఉద్యోగ సమాచారం ఉంటుందో ఆ సమాచారాలు అంతా కూడా మనం ఆ గ్రూపులలో పెట్టడం జరుగుతూ ఉంటుంది. మీరు ఒకవేళ మిస్ అయినా కూడా ఆ గ్రూప్‌లో ఒకసారి చెక్ చేసుకుంటే మీకు ఈజీగా ఫైండ్ అవుట్ అయిపోతుందనమాట. సో, డైలీ ఒకసారి మీరు ఆ గ్రూప్‌ను చెక్ చేస్తే. సో, ఈ విధంగా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో, అప్లికేషన్ లింక్ నేనైతే ఈ వీడియో కింద మన గ్రూప్‌లు పెట్టాం కదా! ఆ గ్రూప్‌లలో అయితే ప్రొవైడ్ చేశాము. అక్కడ నుంచి మీరు నేరుగా అయితే మీరు అప్లై చేసుకోండి. ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత. ఓకే. అండ్ ఇది అనమాట. సో, ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోల కోసం ఖచ్చితంగా మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.